నమస్కారం అమ్మా భ్రమరాంబ గారు. నమస్కారం లాయర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, ఇంకా నెల రోజులే టైం ఉంది. మీ వారసురాలొచ్చి ఈ ఆస్తిని క్లెయిమ్ చేసుకోకపోతే విల్లు ప్రకారం ఆస్తి అంతా మీ కుటుంబీకులకే వెళ్ళిపోతుంది. అది గుర్తు చేద్దామని వచ్చానమ్మా. గుర్తుంది లాయర్ గారు. ఆస్తి అంతా కుటుంబీకులకే వెళ్లాలని విల్లెందుకు రాశారు? తనకు 5 ఏళ్ల వయసున్నప్పుడే నా మనోరాలు వర్ష తప్పిపోయింది. ఒకవేళ తను రాకపోతే ఏంటా అని మా కుటుంబీకులు అడిగితే తను రాకపోతే వాళ్లకే చెందుతుంది అన్నట్టు బిల్లు రాశారు మా ఆయన. అలాగా? కాని మా వర్ష వస్తుంది లాయర్ గారు. తనెక్కడుందో తెలిసింది. ఈ అనాథాశ్రమం ఎక్కడికి పోదు. ఇలాగే ఇంతే సంతోషంతో అందరి ఆకలి తీరుస్తుంది. తోడులేని పెద్ద చిన్న అందరికీ నీడనిస్తుంది. నేను నీకిచ్చిన మాట ప్రకారం దొరబాబుని స్టాఫీ కోసం వదిలేసి వచ్చానమ్మా. నీ మాట వినేనా తను ఇంటి ముందు కూర్చొని అమ్మ పరువు పోయే పరిస్థితి తీసుకొచ్చింది? ఉమా, ఏంటి వదినా? జ్యోతి మన బస్తీలోకొచ్చిందా? తనేమైనా నీకు కనిపించిందా? లేదొదినా. అయినా జ్యోతి వాళ్ళ అత్తగారింట్లో ఉంటుంది కదా. అంటే అక్కడే ఉంటుంది. ఒక మాట, ఈరోజు ఇంటికొస్తానంది.